హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. 5 ఏళ్లుగా నీ పుట్టింటికి డబ్బు పంపుతూనే ఉన్నావు. ఇక నుండి డబ్బు పంపడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పాడు భర్త. దాంతో భర్తతో గొడవపడి ఆ భార్య తన పుట్టింటికి వచ్చేసింది. ఒకరోజు తన తమ్ముడు మరదలు మాట్లాడుతున్న మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ భర్త గురించి ఊహించని విషయం తెలిసి కుంగిపోయింది. అసలేం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కుర్చీలో వాలిపోయింది సరిత. ఆ రోజు 1 తారీఖు, జీతాలిచ్చే రోజు. చేతులు తుడుచుకుంటూ కిచెన్లో నుండి బయటకు వచ్చింది సరిత తల్లి కామాక్షమ్మ. హడావిడిగా కూతురి దగ్గరకు వచ్చి, ఏమ్మా జీతం తెచ్చావా, ఇలా ఇవ్వు అని ముఖం నిండా నవ్వు పులుముకొని చేయి చాచింది. సరిత ముఖం మాడిపోయింది. వచ్చిన జీతము మాయమైపోదు, తెచ్చిన నేను పారిపోను, ముందుగా తల పగిలిపోతుంది, ఒక కప్పు టీ తెచ్చి పెట్టమ్మా అని సాధ్యమైనంత నెమ్మదిగానే మాట్లాడింది సరిత. అంతవరకు అరువు తెచ్చుకున్న నవ్వు మాయమైంది కామాక్షమ్మ ముఖంలో. జీతం అడిగితేనే అలా మాట్లాడుతున్నావు. ఈ సంసారంలో ఎన్నో అవసరాలు నన్ను తరుముకొస్తుంటే నువ్వు ఇచ్చే వరకు ఆగలేక అడిగాను. అయినా నీ సంపాదన ఒక్కటే సరిపోతుంది అనుకున్నావా? నీ తమ్ముడు రెక్కలు ముక్కలు చేసుకోకపోతే నీ జీతం ఏ మూలకొస్తుంది? ఆ సంగతి నీకు తెలియదా? నాకు ఓపిక లేదు, అందరికీ అన్నీ చేసి కాళ్ళ దగ్గరకు అందించేసరికి నా పని అయిపోతుంది అని విసుక్కుంటూ కూతురికి టీ తేవడానికి లోపలికి వెళ్ళింది కామాక్షమ్మ. పేడనీళ్ళు ముఖాన కొట్టినట్లయింది సరితకు. అలాంటి తిరస్కారాలు అన్నిటికీ ఈ మధ్యనే ఆమె అలవాటు పడింది. అయినా మనసు బాధతో నిండిపోయింది. ఆ రాత్రి పడుకున్నదే కానీ ఎంతసేపటికే నిద్ర పట్టలేదు. లైట్ ఆఫ్ చేసి ఆలోచిస్తూ మంచం మీద వాలింది. చిన్నగా మాటలు వినిపించడంతో తప్పని తెలిసిన కుతూహలం కొద్దీ మనసాగలేక కిటికీ దగ్గరకు వచ్చి నిలబడింది. పక్క గదిలో సరిత, తమ్ముడు హరిబాబు, అతని భార్య లత పడుకున్నారు. వాళ్ళ పెళ్ళయి సంవత్సరం అవుతోంది. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడి అక్కడ నుంచి కదలబోయి తన పేరు వినిపించడంతో టక్కున ఆగిపోయింది. మా అక్కకు పెళ్లి చేస్తే బాగుంటుంది లత, తనది చిన్న వయసే, ఎంతకాలమని ఒంటరిగా ఉంటుంది. ఇంకా రాజేష్ బావతో కలిసి ఉండటం కల్లే, ఇద్దరికీ ఈ జన్మలో సరిపడదు. అతని దగ్గర నుండి విడాకులు తీసుకొని మా అక్కకు ఏదైనా మంచి సంబంధం చూడాలి. రేపొకసారి తన అభిప్రాయం కూడా అడుగుతాను అని హరి గొంతు వినబడింది సరితకు. తమ్ముడికి తన మీద ఉన్న అభిమానానికి సరిత కళ్ళు చెమర్చాయి. ఇంతలో లత మాట్లాడింది. మీకు మతిగానే ఉందా లేదా? ఒట్టిపోయిన ఆవును బయటికి తోలాలి కానీ పాడి ఆవును ఎవరూ తెలివి తక్కువగా వదులుకోరు. మీ అక్క సంపాదించి డబ్బులు తెస్తుంటే పెళ్లి చేసి పంపిస్తానంటారే, మీకు బుర్ర ఉందా అసలు? రేపు మనకు పిల్లలు పుడితే మీ వాళ్ళందరికీ మంచి చెడ్డలు చూస్తూ కూర్చుంటే ఇక మన పిల్లల చేతికి చిప్పే గతి. కాబట్టి మనకు పిల్లలు పుట్టగానే మీ జీతంలో నుంచి పైసా కూడా ఈ ఇంటికి ఖర్చు పెట్టడానికి వీల్లేదు. మీ అక్క జీతంతోనే ఇల్లు గడవాలి, తెలిసిందా? ఇంకా ఎప్పుడు ఆవిడకు పెళ్ళి అనే మాట ఎత్తొద్దు. అయినా ఒకసారి మొగుడిని వదిలేసింది, రెండో మొగుడు దగ్గర మాత్రం తిన్నగా ఉంటుందా అన్న మరదలు మాటలు వాడిగా దూసుకొచ్చి బల్లెంలా సరిత గుండెల్లో దిగబడిపోయి గిలగిలలాడిపోయింది. ఇంకా అక్కడ నిలబడలేక వచ్చి మంచం మీద కూలబడిపోయింది. యాంత్రికంగానే లేచి మంచినీళ్ళ కొరకు టేబుల్ దగ్గరికి వచ్చింది. బాటిల్ ఖాళీగా ఉంది. బాటిల్ తీసుకొని వంటింటి వైపు నడిచింది. అమ్మాయి సుగుణ, నీతో పాటు రావడానికి నాకు తీరికెక్కడిదమ్మా, అక్కయ్యను తీసుకెళ్ళు అంది కామాక్షమ్మ. వంటింటి పక్క గదిలో పడుకున్నారు సరిత తల్లి, చెల్లెలు చంటిబిడ్డ తల్లి. ఇంకా నయం, నువ్వు వస్తేరా, లేకుంటే లేదు, అంతేగాని అక్కను మాత్రం తీసుకెళ్ళను. అసలే మా ఆయన బుద్ధి మంచిది కాదు. అక్కేమో నాకంటే చాలా అందంగా ఉంటుంది. మొగుడు పిల్లా జల్లా లేక కన్నపిల్లలా ఉంది. దాన్ని అక్కడకు తీసుకెళ్తే ఇంకేమైనా ఉందా? నా సంసారానికి నీళ్లు వదులుకోవాల్సిందే. పొరపాటున కూడా దాన్ని నాతో వెళ్ళమని అనకే అమ్మా. అది వస్తానంటే కొంప మునిగిపోతుంది అంది సరిత చెల్లెలు. నిజమే, చిన్నదానివైనా ఎంత దూరాలోచన చేశావే, నేనంత దూరం ఆలోచించలేదు సుమా అని అన్నది కామాక్షమ్మ. ఈ మాటలన్నీ వింటున్న సరిత సిగ్గుతో కుచించుకుపోయింది. అక్కడున్న గోడకు అతుక్కుపోయి అలాగే నిలబడిపోయింది. మంచినీళ్ళ మాట మరిచిపోయి కాసేపటికి వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి
అక్కడున్న పడకుర్చీలో వాలిపోయింది. ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఆమెకు దుఃఖం ఉబికి వస్తుంది. ఏమిటిది? తను అనుకున్న తన వాళ్ళందరి అంతర్యాలు, నిజస్వరూపాలు ఎంత భయంకరమైనవిగా ఉన్నాయి. ఎక్కడ జరిగింది లోపం? తన శ్రమలో లోపం ఉందా? మంచితనంలో లోపం ఉందా? తను ఏమైపోవాలిప్పుడు? తనకు దిక్కెవరు? తనను ఓదార్చేవారెవరు? ఏమైపోయింది వీళ్ళకి? తను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్న సంపాదనకు ఎంతో గౌరవం ఇస్తారు, కానీ తనను మాత్రం ఇంత నీచంగా చూస్తున్నారా? తెల్లారి లేస్తే ఏమీ తెలియనట్టు నటిస్తారే. కాస్తో కూస్తో సంపాదిస్తున్నప్పుడే తనని ఇలా చూస్తున్నారు. ఏమీ సంపాదించలేనప్పుడు తన పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందో అని గతంలోకి వెళ్ళిపోయింది. రాజేష్ని వదిలి వచ్చిన తర్వాత తన తప్పు క్షమించమని, తల్లిదండ్రుల చెప్పుడు మాటలు విని మంచు చెడు ఆలోచించకుండా ప్రవర్తించానని, ఎప్పటిలా మీ వాళ్లకు డబ్బు పంపించవచ్చు వచ్చేయమని ఎన్నో ఉత్తరాలు రాశాడు. మరెన్నోసార్లు తన దగ్గరకు వచ్చి బతిమిలాడాడు రాజేష్. కానీ తానేం చేసింది? నోటికొచ్చినట్టు మాట్లాడింది. తన పుట్టింటి వాళ్లకు డబ్బు పంపడానికి వీల్లేదు అన్నాడన్న కోపంతో అతన్ని దూరం చేసుకుంది. ఇదంతా ఎవరి గురించి చేసింది? తనను తన భర్త నుండి మరింత దూరం చేయడానికి అతని మీద ఎన్నో రకాలుగా చెప్పి మనసు విరిచేసింది తల్లి. మొగుణ్ణి వదిలేసి వచ్చింది కదా, ఏమన్నా ఎలా ప్రవర్తించినా ఇక్కడే పడుంటుంది అనుకున్నారా వీళ్ళు అని తనలో తానే కుల్లి కుల్లి ఏడ్చింది. అత్తింటి వారైనా పుట్టింటి వారైనా తనను తానుగా గౌరవించే వాళ్ళనే కానీ తన సంపాదనకు విలువ ఇచ్చే వాళ్ళని నమ్మకూడదని ఇప్పుడు అర్థం చేసుకుంది. ఎవరికి ఇచ్చే విలువలు వాళ్ళకి ఇవ్వాలని, అంతకు మించి ఇస్తే తన మంచితనాన్ని పిచ్చితనం కింద లెక్క కడతారని తెలుసుకుంది. తన కోసం ప్రాకులాడుతూ తన స్థానం మరి ఇంకెవరికి ఇవ్వక తన గురించి ఎదురు చూస్తున్న భర్త గురించి ఇప్పటికైనా ఆలోచించుకునేలా చేశారు ఆమె పుట్టింటి వాళ్ళు అని అనుకుంది సరిత. భర్త నుండి వేరుగా వచ్చేసిన 5 ఏళ్ల నాటి గతంలోకి ఆమె మనసు పరుగులు పెట్టింది. ఎక్కడికి? మనీ ఆర్డర్ చేస్తున్నావు? ముఖం చిట్లించి అడిగాడు రాజేష్. మొదటిసారిగా భర్త నోటి నుండి వచ్చిన ప్రశ్నకు విస్తుపోయింది సరిత. అదేమిటి అలా అడుగుతున్నావు? కొత్తగా ఎక్కడికి చేస్తాను? మా అమ్మకి. ఇంకా ఎంతకాలం ఇలా పంపిస్తావు సరిత? నీ తమ్ముడు ఉద్యోగస్తుడు అయ్యాడుగా, ఇంకా ఎందుకు పంపించడం అన్నాడు. ఎవరో కొత్త మనిషిని చూసినట్టుగా చూసింది సరిత భర్తను. అతని ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. నువ్వేనా రాజేష్ ఇలా మాట్లాడుతున్నావు? మా తమ్ముడు ఉద్యోగస్తుడు అయ్యి ఇంకా 6 నెలలన్నా కాలేదు. అదీగాక నేను పంపిస్తున్నది మా చెల్లెలి పెళ్ళికని నీకు తెలుసు. అయినా ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంది. ఇదిగో సరిత, నువ్వేమీ చిన్నపిల్లవి కావు. అన్నీ వివరంగా చెప్పించుకోవడానికి. మన పెళ్ళైన 5 ఏళ్ల నుండి మీ వాళ్లకు డబ్బు పంపిస్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు నేనేమన్నా అన్నానా? ఇంక రేపో మాపో మనకి పిల్లలు పుడతారు, బాధ్యతలు రెట్టింపవుతాయి. సంపాదించింది ఇప్పుడే కాస్త దాచుకోకపోతే మన పిల్లలకి ఏం దారి చూపించగలం అన్నాడు రాజేష్. పిల్లలు పుట్టకముందే వాళ్ళ గురించి ఇప్పటి నుండే వాళ్లకు బంగారు సోపానాలు నిర్మిస్తున్నావే. నన్ను కనీ పెంచి నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసిన వాళ్ళకి నేనెంత సాయం చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోగలను అంది సరిత. ఇన్నాళ్ళు చేస్తూనే ఉన్నావుగా, ఇంతవరకు నేను ఏమన్నా అన్నానా? ఎప్పటికప్పుడు నువ్వే తెలుసుకుంటావని చూస్తున్నాను. ఇంకా నీకు తెలిసి రాలేదంటే దీనికి నాలుసేగా. చెట్టంత నీ తమ్ముడు అక్కడ తాగి తందనాలాడుతున్నాడంటే నీ అండ చూసుకునే కదా. నువ్వు డబ్బు పంపడం మానేస్తే చచ్చినట్లు ఏదో పని చూసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాడు అన్నాడు రాజేష్. ఈరోజు ఇలా మాట్లాడుతున్నావంటే ఇప్పటికిప్పుడు వచ్చిన మాటలు కావవి. ఎంతకాలంగానో నీ మనసులో ఉన్న భావాలు, ఆలోచనలు అవి. సరే, ఇలాంటి భావం మీకు ఉందని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ ముందు నేనొక విషయం చెప్తాను, వింటావా అని సౌమ్యంగానే అడిగింది సరిత. తన మాట ఆమె మీద అంత త్వరగా పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు రాజేష్. భార్య మీద ప్రేమ రెట్టింపవగా భార్యకు దగ్గరగా కుర్చీ జరుపుకుంటూ హుషారుగా మాట్లాడాడు. చెప్పు సరిత, ఏమిటా విషయం అన్నాడు. టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతున్న సరిత, మరేం లేదు. నేను మా వాళ్లకు 1 పైసా కూడా పంపించను. వాళ్ళ ముఖం చూడను. అలాగే నువ్వు కూడా మీ వాళ్లను తక్షణం మన దగ్గర నుండి బయటకు పంపే. 1 నయా పైసా కూడా వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. మీ చెల్లెలు సంపాదిస్తుంది కదా అని
భర్త ఆయువు పట్టు మీదే గట్టి దెబ్బ కొట్టింది. కొంతసేపటి వరకు మెదడు పనిచేయలేదు రాజేష్కి. మరుక్షణంలోనే చాలా పెద్ద కోపమే వచ్చింది భార్య మీద. ఏమిటి నీ ఉద్దేశం? నా వాళ్ళు నీ వాళ్ళు ఒకటవుతారా? నా చెల్లి సంపాదిస్తుంటే మటుకు ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడే తత్వం కాదు నా తల్లిదండ్రులది అన్నాడు. కానీ నా తల్లిదండ్రులు ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడిన వాళ్ళే. కొడుకు చేతకాని వాడవ్వటం వల్ల కూతురే ఆధారం వాళ్లకు. మొదట్లోనే ఆడపిల్ల మగపిల్లగాడు అన్న భేదం చూపించకుండా నన్ను చదివించి ఇంత దాన్ని చేసి నా కాళ్ళపై నేను నిలబడేలా చేశారు. ఇందాకేమన్నావు? నా వాళ్ళు నీ వాళ్ళు ఒకటే అవుతారా అంటున్నావు. ఎందుకు కారు? మగాడివని మీ అమ్మ నిన్ను రత్నాలు తాపడం చేసి కనలేదు. ఆడపిల్లనని మా అమ్మ నన్ను మట్టిపూసి కనలేదు. ఇలాంటి గొడవలు వస్తాయని పెళ్ళైన మొదట్లోనే చెప్పాను నీకు. నా చెల్లెలు పెళ్ళయ్యే వరకు, నా తల్లిదండ్రుల తనువు గడిచే వరకు వాళ్లకు అండగా ఉంటానని. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ వాళ్ళు నా వాళ్ళు అన్న భేదమే లేదు మనిద్దరికి. మన వాళ్ళందరి మంచి చెడ్డలు సమాన దృష్టితో చూద్దామన్నారు. నా బాధ్యతలన్నీ తీరే వరకు నేను పెళ్లి చేసుకోనని అంటే నా బాధలు అర్థం చేసుకున్న వాడిలా నటించి నన్ను నమ్మించి మోసం చేశావన్నమాట. కానీ ఇప్పటికైనా సరే నేనేమీ తప్పుపట్టను. నీ స్వభావం మన పెళ్ళైన ఇన్నాళ్లకు బయటపడింది. సరే, నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా నీకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా వాళ్ళని దిక్కులేని వాళ్ళగా చేయను. నా బాధ్యతలన్నీ తీరాకనే నీ మాట వింటాను. ఖచ్చితంగా తేల్చి చెప్పింది సరిత. కుతకుతలాడిపోయాడు రాజేష్. తన మాట లెక్క చేయకుండా తన పెద్దరికాన్ని మంటగలిపిందన్న ఉద్దేశంతో మనిషి నిలువెల్లా కోపంతో ఊగిపోతున్నాడు. అయితే నాతో కలిసి ఉంటావా లేదా అని రాజేష్ నుండి వచ్చిన ప్రశ్నకు నివ్వెరపోయింది సరిత. ఆమెలో కూడా పట్టుదల తలెత్తింది. నీతో విడిపోవడానికి నేనెప్పుడూ సిద్ధంగా లేను. అలాంటి భావం మీకుంటే నేను కాదనను. ఒకవేళ కోర్టుకెళ్ళి విడాకులు తీసుకొని మీరు మరో పెళ్లి చేసుకుంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పి మనీ ఆర్డర్ ఫారం పూర్తి చేయడంలో నిమగ్నపోయింది సరిత. కోపం ఎలా వెల్లడించుకోవాలో తెలియక పిడికిలి బిగించి టేబుల్ మీద గట్టిగా మోది అక్కడ ఉన్న కుర్చీని ఒక తన్ను తన్ని వెళ్ళిపోయాడు రాజేష్. భర్త నుండి వేరుగా వచ్చేసి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకొని పుట్టింటి వారిని రప్పించుకొని వాళ్ళతో కలిసి ఉండసాగింది సరిత. రాజేష్ నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సరిత. ఇంకా ఎంతకాలం నా మీద కక్ష సాధిస్తావు? నువ్వు నా నుండి దూరమై 5 సంవత్సరాలు అవుతుంది. కాదు 5 యుగాలైనట్లుంది. ఇంకా నా మీద కోపం పోలేదా? ఏం చేస్తే నీకు నా మీద కోపం పోతుందో చెబితే క్షణంలో చేసేస్తాను. మా వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని అప్పుడు అలా మాట్లాడాను. దానికి ఫలితం ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. నీ మీద ప్రేమ వల్లనే నా జీవితంలో మరొకరికి తావివ్వలేదు. ఎంతకాలమైనా నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఇక మీదటంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నువ్వు నాకు కావాలి. జీవితాంతం కష్టసుఖాల్లో పాలు పంచుకునేది, తోడు నీడగా ఉండేది భార్యాభర్తలే అని తెలుసుకున్నాను. నీ రాక గురించి ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను. ఇలా ఎన్నో ఉత్తరాలలో బ్రతిమిలాడుతూ వేడుకుంటూ రాస్తుంటే ఏనాడూ పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది సరిత. తన పుట్టింటి వాళ్ళు సృష్టించిన పరిస్థితులే ఆమెను ఆలోచనలో పడేశాయి. ఆలోచనలకు ఒక రూపాంతరం పొంది ఆమెకు దారి కనిపించింది. దాని ఫలితమే తన భర్త దగ్గరికి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంది. ఈ శుభవార్త తన మిత్రురాలు సరోజకు చెప్పి ఆఫీసులో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి రావచ్చునని హుషారుగా బయలుదేరింది సరిత. రాజేష్తో కలిసి ఉండటానికి నిశ్చయించుకున్నాను. ఇంకా అతని సహనాన్ని పరీక్షిస్తూ చేతులారా దూరం చేసుకోలేను. బాస్కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి నీకు స్వయంగా చెప్పి వెళదామని వచ్చాను అని ఆనందంతో సరోజకు చెప్పింది సరిత. అమ్మయ్య, ఇప్పటికైనా దారిలోకి వచ్చావన్నమాట. ఐఆమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా సరే మనం ఎక్కాల్సిన బండిని చేరుకోవడానికి టైంకు వెళ్ళాలి. లేకుంటే బండి మిస్ అయిపోతాం. ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు. రాజేష్ నీ గురించి ఆగి ఉన్నాడు కాబట్టి అది నీ అదృష్టమే అనుకో. ఇంకా తెగే వరకు లాగకుండా వెంటనే వెళ్ళు అంది సరోజ. సరిత మనసు సంతోషంతో నిండిపోయింది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆఫీస్ బాయ్ ఒక లెటర్ తెచ్చి వెళ్ళాడు సరితకు. అది రాజేష్ నుండి వచ్చిన ఉత్తరం.
ఆత్రంగా తెరచి చదవసాగింది సరిత. ఈ జన్మంతా నీ కోసం ఎదురు చూద్దామనుకున్నాను, కానీ ఒక విపత్కర పరిస్థితిలో నీ స్థానం మరొకరికి ఇవ్వాల్సి వచ్చింది. సరిత కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీస్తున్నాయి. చిన్నతనంలో నా తండ్రి చనిపోతే మా మామయ్య నన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేశాడు. మా మామయ్య ప్రతిగా ఏనాడు ఇది కావాలి, ఈ పని చేసి పెట్టు అని ఎప్పుడూ కోరుకోలేదు. మొన్న మా మామయ్య ఏకైక కూతురు ఎవరి వలనో మోసగించబడి చావుకు సిద్ధమైతే ఆ అమ్మాయి ఆ సమయంలో అక్కడే ఉన్న నేను ఆమెను రక్షించాను. కానీ మామయ్య గుండెపోటుకు గురైనాడు. ఎటూ ఆలోచించుకోలేని పరిస్థితుల్లో మామయ్య మాట కాదనలేక, ఆయన బాధ చూడలేక ఆయన ప్రాణం దక్కించుకోవడానికి కళ్యాణి మెడలో 3 ముళ్ళు వేయాల్సి వచ్చింది. నన్ను క్షమిస్తావా సరిత? కంటి నిండుగా నిండిన కన్నీళ్ల వల్ల ఆమె కంటికి ఏమీ కనిపించకుండా పోయింది. తను నిల్చున్న చోట నేల 2గా చీలిపోయి అగాధంలోకి పడిపోతున్నట్లు కులబడిపోయింది సరిత. సరోజకి ఏమీ అర్థం కాక సరిత చేతుల్లోంచి ఉత్తరం లాక్కొని చదివి షాక్ అయ్యింది. ఎంతో కాలంగా ఆశపెట్టి తీరా ఆశపడ్డది అందుకునే సమయంలో ఎవరో లాక్కొని పోయినట్లు అయ్యింది సరితకు. బాస్కి ఇద్దామని తెచ్చిన రిజిగ్నేషన్ లెటర్ చింపి ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లో పడేసి కళ్ళ నిండా నీళ్లతో మనసు నిండా బాధతో బయటకు వెళ్ళిపోయింది సరిత. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.